సంక్రాంతి పండగకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిమ్మ చెట్టు ఉండే. సో ఆ నిమ్మ చెట్టుకి ఒక 10-15 వరకు అయితే నేను నిమ్మకాయలు అయితే తెంపుకొచ్చుకునేంటి. ఆ నిమ్మకాయలతో నేను వేస్ట్ చేయకుండా పెట్టినతోనే ఊకే ఎండిపోతాయని చెప్పేసి నేను చట్నీ అయితే పెడదామని చెప్పేసి చట్నీ పెట్టాను. చాలా సింపుల్ అండి, ఎక్కువ సింపుల్ ప్రాసెసే. నాకు ఒక 500 గ్రామ్స్ అయితే వచ్చింది. నేను ఆ సీసా 500 గ్రామ్స్ దానిపైన, సో అంత చట్నీ అయితే నాకు వచ్చింది. చాలా బాగా, చాలా సింపుల్గా ఒక 1 మంత్ నిల్వ ఉంటే చాలు, మనకు సంవత్సరాల పొద్దు నిల్వ ఉండాల్సిన అవసరం ఏం లేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను నిమ్మకాయ చట్నీ అయితే పెడుతున్నాను. ఇక్కడైతే ఇన్ని ముక్కలు అయితే నేను కట్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసి బాగా ఒక 3-4 డేస్ అయితే ఊరనిచ్చాను. ఒక 10 నిమ్మకాయలు అయితే కట్ చేసి ఈ విధంగా వేసి ఇంకొక 5 నిమ్మకాయలు అయితే రసాన్ని అయితే పిండుకొని అయితే సాల్ట్ వేసి తగినంత ఉప్పు అయితే వేసేసి నేనైతే ఊరబెట్టుకున్నాను. ఒక 3-4 డేస్ ఊరిన తర్వాత ఇక్కడ నేనైతే దానికి చట్నీ కలుపుదామని చెప్పేసి ఇక్కడ బాణీలో ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని దానిలో ఆయిల్ అయితే వేసి ఇక్కడ నేను వీడియోలో చూస్తున్న ఐటమ్స్ ఉన్నాయి కదా, వేయించిన ఆవాల పొడి, కొంచెం వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా మెంతి పొడి కూడా వేసాను. ఎక్కువ ఏమీ వేయలేదు. నాకు కారం అనేది కొంచెం నాకు 2 స్పూన్లు వేసుకున్నాను, సరిపోలేదు. మళ్ళీ చట్నీ కలిపిన తర్వాత నాకు కొంచెం కారం సరిపోయినట్లేదని చెప్పేసి మళ్ళీ నేను ఒక స్పూన్ వరకు అయితే కారం వేసాను. ఒక 3 స్పూన్లు అయితే కారం వేస్తే ఒక స్పూన్ సగం అయితే ఏమంటారు ఉప్పు అయితే వేసానండి, ఎక్కువ వేయలేదు. ఉప్పు మనం ఆల్రెడీ నిమ్మకాయ ఊరబెట్టుకున్నప్పుడు ఉప్పు వేసాం కదా, సో అందుకే ఉప్పు అయితే చూసి వేసుకోండి. ఒక 1 మంత్ నిల్వ ఉంటే చాలు, నాకు సంవత్సరాల పొద్దు ఏం నిల్వ ఉండనవసరం లేదని చెప్పేసి నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. నేనైతే డైలీ కర్రీస్లో ఎంతైతే ఉప్పు కారం వేసానో అంత తగినంత వేసి ఈ విధంగా అయితే చట్నీ అయితే పెట్టాను. నాకైతే చాలా నచ్చింది, చాలా బాగుంది. సో ఎవరికైనా నిమ్మకాయలు కొన్ని ఉన్నప్పుడు ఇలా అయితే పెట్టుకోండి, 1 మంత్కి నిల్వ ఉండేలాగా.